ఆకాశ మహాకాశములు యందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననదియే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవాది దేవునిని బట్టి నీకు కలిగే ధైర్యం ఏమిటి అనగా, నీకు ఆయనున్నారు, నీ పక్షానున్నారు. అయితే నీకు ఆయన ఏం చేస్తారట? నువ్వు ఏది అడిగితే దానిని ఆయన నీకు అనుగ్రహిస్తారట. నువ్వు అడిగేది ఏమై ఉండాలి అంటే, ఆయన చిత్తానుసారముగా నీవు అడగవలను. ఆయన చిత్తానుసారముగా నువ్వేమడిగినా ఆయన నీ మనవి ఆలకిస్తారు. నువ్వేదడిగినా ఆయన నీ మనవి ఆలకించునని నువ్వు గనక ఎరిగినట్లయితే, ఆయనని నువ్వేదైతే వేడుకున్నావో అది నీకు కలిగినది ఆయన నాకు అనుగ్రహించారని కూడా నువ్వు ఎరుగగలవు. కాబట్టి నేస్తమా, ఆయన సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన ఆయన విన్నారు, నీకు సమాధానమునిచ్చారు, ఆ ఫలమునిచ్చారు. నీవు కోరుకున్న కోరిక ఏమిటో ఆ కోరిక ఆయన చిత్తానుసారమైనదైన ఎడల తప్పక నీకు ఫలం వస్తుంది. ఆయన ఆ ఫలమును నీకు ఇచ్చారు అని నీవు విశ్వసించగలవు. అట్లా విశ్వసించగలిగినట్లయితే దేవుని నుంచి ప్రతి ఆశీర్వాదమును నీవెంతో సంతోషముగా పొందుకోగలుగుతావు. కాబట్టి నేస్తమా, నువ్వు అడిగే ప్రతి కోరిక కూడా దేవుని చిత్తానుసారముగా ఉన్నట్లుగా చూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ప్రతి ఆశీర్వాదమును నీవు తప్పక పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. జీవము కలిగిన తండ్రి, సర్వలోకనాథుడా, సర్వేశ్వర, సర్వశక్తిమంతుడ, సర్వ సృష్టికి ఆధారభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. నాయన, ఈ ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించండి. కుటుంబములలో ఉన్న చింతలు దూరపరచండి, అశాంతిని దూరపరచండి, అనారోగ్యముల నుంచి విడుదల కలగచేయండి. నాయన, మా ప్రియులందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి నాయన. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకి ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన ఆరోగ్యమునివ్వండి, ధైర్యమునివ్వండి. పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును నాయన ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందే భాగ్యం దయచేయండి. యవన కాలమందున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి హృదయ వాంఛలు తీర్చండి నాయన. సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి తండ్రి. మీ నామమునకు మహిమకరముగా నాయన వారి భవిష్యత్తులుండునట్లుగా దీవించమని మీ కాళ్ళు పట్టు వేడుకుంటున్నాము. కనికర సంపన్నుడైన దేవుడా నాయన, వారి హృదయంలో ఉన్న ప్రతి నాయన అవసరతను నాయన మీరు తీర్చండి. మేలులు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, వ్యాపారములలో, ఉద్యోగ విధుల్లో తోడుగా ఉండి వారి కష్టమును కనేక రెట్లు ఫలములు దయచేయమని సమస్తమును మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.